బీహార్‌ని ఒకప్పుడు చాలా అప్రాతికంగా ఏలిండు లాలూ ప్రసాద్ యాదవ్. మనకు తెలుసు అసలు సమాసాలో ఆలు ఉన్నన్ని రోజులు బీహార్‌లో లాలూ ఉంటారని అప్పట్లో ఆయన ఒక చమత్కారం గూడా చేసిండు. మరి అటువంటి లాలూ దాదాపు అధికారానికి దూరమై కొన్ని దశాబ్దాలైతుంది. నితీష్ కుమార్ వచ్చిన తర్వాత ఇక అసలు లాలూ ప్రసాద్ యాదవ్ అంటేనే ఇక మొత్తం అంటే ప్రతిసారి యుద్ధం చేస్తున్నాడు గానీ ప్రతిసారి ఓడిపోతున్నాడు. మరి ఆయన కొడుకొచ్చిండు తేజస్వి యాదవ్ మొన్న ఖచ్చితంగా గెలుస్తారని చెప్పిర్రు. కాకపోతే మొన్న చాలా దారుణమైనటువంటి ఓటమి నేపథ్యంలో దాంతో పాటు ఆయనకు ఆరోగ్యం కూడా సహకరిస్తలేడు. ఆల్రెడీ ఒక కిడ్నీ ఖరాబ్ అయింది. వాళ్ళ కూతురు ఇచ్చినటువంటి కిడ్నీతో మీద నడుస్తుండు. తరచూ ఆయన అనారోగ్యానికి గురైతుంటాడు. హాస్పిటల్ పాలవుతుంటాడు. సరే ఎంతైనప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ క్రేజ్ అయితే ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో మొన్న ఎలక్షన్‌లో ఓడిపోయిన తర్వాత ఇక ఆయన మొత్తం రిటైర్మెంట్ తీసుకుంటున్నంట. ఇక నేను రాజకీయాల్లో ఉండను. ఇక మొత్తం పార్టీ బాధ్యతలు మొత్తం చిన్న కొడుకే అప్పచెప్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇక బీహార్ రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని దాదాపు డిసైడ్ అయిందంట. మరి ఆయన ఆల్రెడీ పాత ఇల్లుని వదిలేసి కొత్త ఇంటికి పోయిండంట. మరి ఆయన పాట్నాలో దశాబ్దాల నుంచి 2 నివాసాల్లో ఉండేటోళ్ళంట. ఆ నివాసాలకు ఎప్పుడైనా ఎవరైనా ఎళ్ళొచ్చు, ఎవరినైనా కలిసేటువంటి స్వేచ్ఛ ఉండేదంట. కానీ ఇప్పుడు అవన్నీ బంద్ చేసి కొత్త ఆహ్, ఇంటికెళ్ళిపోయిండంట. ఇక ఈ కొత్త ఇంటికి ఎవ్వరు ఎళ్ళే అవకాశం లేదంట. ఖచ్చితంగా అన్ని సెక్యూరిటీ చెక్‌లంట. ఇక ఎవరైనా అపాయింట్‌మెంట్ ఇస్తేనే లోపలికెళ్ళేటువంటి ఛాన్స్ ఉందట. మరి ఇవన్నీ సిగ్నల్స్ చూస్తుంటే ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉంటా. ఇక రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది. ఇక నేను యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటాని మరి లాలు చెప్తున్నట్టయితే మనకు అంటే ఇక సిగ్నల్స్ ఇస్తుండు. ఇండైరెక్ట్ సిగ్నల్స్ అయితే ఇస్తుండట. ఇక ఆర్‌జేడీ బాధ్యతలు మొత్తం ఇక ఆయన్నే తేజస్వి యాదవ్ ఎప్పుడైతే మొన్న చాలా తీవ్రంగా పోరాడిండు. ఒక దశలో అసలు బీహార్ సీఎం ఎవరు కావాలంటే చాలామంది తేజస్వి వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఆయన చిన్న వయసు జస్ట్ 30+ ఇయర్సే ఉన్నాయి ఆయనకు. మరి చాలా భవిష్యత్తు ఉన్నటువంటి నేత. ఇక ఆయనకు ఇచ్చేసి ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పి ఇక ఆయన రిటైర్మెంట్ కావాలని లాలూ ప్రసాద్ యాదవ్ అనుకున్నట్టయితే తెలుస్తుంది. మనం చూసినాం అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు బీహార్‌లో మొత్తం జంగిల్ రాజు గుండా యుజం నడిచింది. ఆ తర్వాత ఏదో కేసులో ఆయన జైలుకెళ్తే మరి వాళ్ళ భార్యను రబ్రీదేవిని కూడా బీహార్‌కు సీఎం చేసి పరిపాలించిండు. ఆ తర్వాత ఇక అదే లాస్ట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి నితీష్ కుమార్ హవా స్టార్ట్ అయింది. ఆయన ఎన్ని జంపింగ్‌లు చేసినా ఆయన్నే సీఎం అయితే ఉంటూ వచ్చిండు. ఈసారి మళ్ళీ భారీ మెజారిటీతోని గెలిచి మళ్ళీ నితీష్ కుమార్ పదవసారి ఏకంగా సీఎం పదవైతే తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక ఒకప్పుడు నితీష్ కుమార్ దోస్తు లాలూ ప్రసాద్ యాదవ్. మరి ఇప్పుడు ఆ దోస్తు ఇక ఆయన మొత్తం రిటైర్మెంట్ తీసుకుంటున్నట. ఇక హెల్త్ బాగాలేదు. దాంతో పాటు ఇక రాజకీయంగా గూడా ఎదురు దెబ్బలు తిన్నటువంటి నేపథ్యంలో ఇక ఆయన పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఆయన పార్టీ మొత్తం తేజస్వి యాదవ్‌కు అప్పచెప్తున్నట్టయితే తెలుస్తుంది. మరి దాంతో పాటు కుటుంబాల్లో గూడా చాలా గొడవలైతున్నాయి. మొన్న లాలూ కుమార్తె ఎలక్షన్‌లు అయిపోయిన తర్వాత తెల్లారే అనుకుంటా. పోస్టులు పెట్టడము, ఇంటి నుంచి నన్ను గెంటేసిరని చెప్పడము, ఆల్రెడీ లాలూ పెద్ద కొడుకు వేరే పార్టీ పెట్టి పోటీ చేయడం, ఇవన్నీ కూడా కుటుంబాల విభేదాలు. దాంతో పాటు ఇక రాజకీయంగా గూడా ఎదురు దెబ్బలు. ఇక లాలూను ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ నిజంగా ఒకప్పుడు ఆయన మాట్లాడితే చమత్కారం ఉంటుండే. ఇప్పుడు ఆ చమత్కారం అయితే రాజకీయాలకు దూరం అయిపోయింది. ఏజ్ మీద పడ్డది. మరి పార్టీ గూడా వరుస ఓటముల నేపథ్యంలో ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పే యోచనలో లాలూ ఉందంట. ఇక దానికి సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఇక ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండబోవడం లేదట లాలూ.